మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి చూద్దాం. ఇది చూసే ముందు ఈ మాసం గ్రహగతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే మీ మకర రాశిలో రవి బుధులు, కుంభంలో శని, మీనంలో శుక్ర రాహువులు, వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు సంచరిస్తున్నారు. అయితే రవి బుధులు ఈ మాసం మధ్య నుంచి వాళ్ళ యొక్క స్థానాలని మార్పు చేసుకోవడం అనేటువంటిది జరుగుతోంది. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. ఈ గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే ఈ మాసం వృశ్చిక రాశి వారికి దాదాపుగా 90% పాటు మంచి శుభ ఫలితాలు ఉంటున్నాయి. ఒక 10% మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు రాబోతున్నాయి. అవి కూడా కొంచెం ఛాలెంజెస్గా రాబోయేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ 10% వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి సమర్థతకి సవాల్లాగా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఏ రకమైన సమస్యలు వస్తాయి, వాటిని ఏ రకంగా పరిష్కరించుకోవాలి, ఏ రకంగా ఆలోచిస్తే వాటికి పరిష్కారం లభిస్తుంది, ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి, ఇటువంటి అనేక అంశాల గురించి మీకు ఇప్పుడు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట ఈ వృశ్చిక రాశి వారి విషయాన్ని చూసినట్లయితే దాదాపుగా ఏ పని చేసినా కూడా ఏ పని మొదలుపెట్టినా ఆ పని సంపూర్తిగా పూర్తవుతుంది. పని మొదలుపెట్టిన దగ్గర నుంచి చిట్ట చివరి వరకు ఒకే రకమైనటువంటి పట్టుదలతో, ఫోకస్తో పని పూర్తి చేయగలుగుతారు. తద్వారా మంచి ఫలితాలని సాధించగలుగుతారు. ఇక ఆర్థిక పరమైన అంశాలను కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ద్వితీయ స్థానాధిపతి గురుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పరమైన అంశాల్లో ఏమాత్రం లోటు ఉండదు. చక్కగా మీకు కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ ఆర్థికమైనటువంటి పరిపుష్టి అనేటువంటిది లభిస్తుంది. ఈ విషయంలో కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో ఏమైనా రుణాలు ఉన్నా కూడా వీటిని గ్రాడ్యువల్గా తీర్చేయగలుగుతారు. ఇకపోతే గృహ నిర్మాణ విషయంలో ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. మీరు ఎవరైనా సరే వృశ్చిక రాశి వారు కొత్తగా గృహం నిర్మించడానికి అనుకూలంగా ఉంది, లేదా నిర్మించినటువంటి గృహాన్ని కొనుగోలు చేయడానికి కూడా అనుకూలంగా ఉంది. చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కనుక స్థిర చరాస్తుల విషయంలో కూడా మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక విద్యార్థుల విషయాన్ని కనుక కాస్త గమనించినట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. మంచి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. మీరు చదివేటువంటి అంశాల మీద పరిపూర్తిగా ఫోకస్ పెట్టి చదవగలుగుతారు. చక్కటి ఫలితాలను పొందగలుగుతారు. మరిన్ని శుభ ఫలితాలు పొందాలని కోరుకునేటువంటి వాళ్ళు మరింత బాగా పర్ఫామ్ చేయాలి, అంటే మరింత బాగా మీ యొక్క విద్యని ప్రదర్శించాలి, లేదా విజ్ఞానాన్ని పెంపొందింప చేసుకోవాలనేటువంటి వాళ్ళు ప్రతినిత్యం హయగ్రీవ స్తోత్రాన్ని పఠించండి. ఇక మరొక అతి ముఖ్యమైన బెనిఫిట్ పాయింట్, అంటే మంచి శుభ పరిణామం ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి వివాహ యోగ్యమైన కాలం అని చెప్పవచ్చు. వివాహం జరుగుతుంది లేదా వివాహం కుదురుతుంది. ఈ రెంట్లో ఏదైనా సరే తప్పనిసరిగా జరుగుతుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీకు అనుకూలమైనటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యే యోగ్యత బలంగా ఉంది. ఉద్యోగం విషయంలో కూడా మీరు పై అధికారుల నుంచి చక్కటి ప్రశంసలను మాత్రమే పొందగలుగుతారు. మీకంటే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చి మీ సలహాలు తీసుకోవడం అనేటువంటిది, తద్వారా వాళ్ళు ఆ పనులు చేయడం అనేటువంటిది కూడా మీకు ఎంత సంతోషాన్ని ఇస్తుంది. అంత మంచి పేరు ప్రతిష్టలు ఈ మాసం ఉద్యోగస్తుల విషయంలో ఉంటుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా సరే మిమ్మల్ని మించిన వాళ్ళు మీ సహాయ సహకారాలు కోరడం అనేటువంటిది జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి. ఇక ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి విషయంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. అంటే మీరు ఒకటి ఆలోచిస్తే మీ జీవిత భాగస్వామి మరొకటి ఆలోచించడం జరుగుతుంది. మీరు ఒక నిర్ణయానికి వస్తే మీ జీవిత భాగస్వామి మరొక నిర్ణయం చేయటం జరుగుతుంది. ఇది ప్రతి విషయంలోనూ ఇలాగే జరుగుతూ ఉండటం అనేటువంటిది మిమ్మల్ని కొంత మానసికంగా అలజడికి గురి చేసేటువంటి అంశంగా ఏర్పడుతుంది. ఇది ముఖ్యంగా వృశ్చిక రాశి స్త్రీల విషయంలో మరింత బలంగా జరిగేటువంటి అవకాశం కూడా సుస్పష్టంగా గోచరిస్తోంది. అంటే భార్యాభర్తల మధ్య ఏకాభిప్రాయం రావడం కొంచెం కష్టంగా ఉంటుంది ఈ మాసం అంతా కూడా. కనుక మీరు మధ్య మార్గంగా నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది మంచిది. అంటే పూర్తిగా నేను చెప్పిందే వినాలి అనేటువంటి మొనార్క్ టైపు మెంటాలిటీ కాకుండా ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని కూడా కాస్త అర్థం చేసుకోవటం,
అలాగే ఎదుటి వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తున్నారు అనుకోండి, అంటే వెళ్ళేటువంటి ధోరణి కరెక్ట్గా లేకపోతే దాంట్లో కొన్ని మార్పులు చేయటం, ఇట్లా కొంత మధ్య మార్గంగా ఈ వృశ్చిక రాశి స్త్రీలైనా పురుషులైనా కాస్త ప్రవర్తించేటువంటి పరిస్థితి ఉంటే ఈ భేదాభిప్రాయాలు అనేటువంటివి బాగా తగ్గుతాయి. అలాగే మరింత అన్యోన్యత కోసం వృశ్చిక రాశి వారు, ముఖ్యంగా స్త్రీలు అలాగే పురుషులు, కాత్యాయని వ్రతాన్ని జరిపించుకోవటం కానీ లేదా కాత్యాయని వ్రత కథను చదువుకోవటం కానీ చేసేటట్లయితే మంచి అన్యోన్యత అనేటువంటిది ఏర్పడుతుంది. అలాగే మీ ఆరోగ్య విషయంలోనూ మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి రిస్కులు చేయవద్దు. అలాగే వృశ్చిక రాశి యువత విషయానికి వచ్చేటట్లయితే మీరు జలబిల ప్రదేశాల్లో, అంటే ముఖ్యంగా వాటర్ ఫాల్స్ దగ్గర కానీ, అట్లాగే పర్వతాలు ఎక్కేటప్పుడు కానీ, అలాగే డ్రైవ్ చేసేటప్పుడు కానీ అనవసరమైనటువంటి ఫీట్లు చేయవద్దు. ఈ సెల్ఫీల కోసం, వీడియో షూటింగ్ల కోసం, ఈ అప్లోడ్స్ చేయడం కోసం, ఇటువంటి వాటి విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంత ప్రమాద సూచన, కొంత దెబ్బలు తగలటం కానీ, సర్జరీస్ పట్టడం కానీ ఇటువంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ విషయాల్లో మాత్రం ముఖ్యంగా ఆరోగ్యపరంగా దెబ్బలు తగిలే విషయంలో, సర్జరీస్ జరిగేటువంటి విషయాల్లో ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఈ మాసం ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. గొంతు సంబంధమైనటువంటి సమస్యలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. స్త్రీలకైతే మాత్రం కొంతమందికి థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి థైరాయిడ్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి థైరాయిడ్ లెవెల్స్ పెరిగే పరిస్థితి కూడా ఉంటుంది. ఇటువంటి ఇబ్బందులు గోచరిస్తున్నాయి. కనుక ఈ మాసం వృశ్చిక రాశి వారు ప్రతినిత్యం తప్పనిసరిగా ఈ మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఒకవేళ మీకు చేత కాకపోయేటట్లయితే ఈ మాసంలో ఒక్కసారైనా సరే ఈ సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం జరిపించుకోవటం, అలాగే ఈ కుజగ్రహ శాంతి కొరకు ఈ వృశ్చిక రాశి వాళ్ళు మరి ముఖ్యంగా సుబ్రహ్మణ్యారాధన చేయటం, సుబ్రహ్మణ్య క్షేత్రాలు సందర్శించటం కానీ చేస్తే వీటిలో ఏది చేసినా కూడా అనారోగ్యం అనేటువంటిది తొలగిపోతుంది, ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి. మరి ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు ఈ మాసం చేయదగినటువంటి సింపుల్గా చేయదగినటువంటి పరిహారం ఏంటంటే, ప్రతి నిత్యం ఇంట్లో కూర్చుని చక్కగా ఒక ఆంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామి ఒక ఫోటోను పెట్టుకుని నిత్యం ప్రతిరోజు కనీసం ఒక్కసారి హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రతి మంగళవారం నాడు తమలపాకులతో అర్చన చేయించండి. వీటిల్లో ఏం చేసినా కూడా ఈ మాసం మీకు ఎదురుండదు. ఈ రకమైనటువంటి పరిహారాల్లో మీకు ఏది కుదిరితే అది చేయండి. ఒకటి చేసినా చాలు. ఈ మాసం అంతా కూడా మీకు బ్రహ్మాండంగా గడిచిపోతుందని చెప్పడంలో సందేహం లేదు. కారణం ఏంటంటే ఈ మాసం మీకు గురుబలం చాలా బాగుంది. 9 గ్రహాల్లోకి శుభగ్రహమైనటువంటి గురుగ్రహ అనుగ్రహం ఉండటం, అలాగే లాభస్థానంలో కేతుగ్రహం ఉండటం, ఇవన్నీ కూడా మీకు మంచి పరిణామాలుగా గోచరిస్తున్నాయి. ఇక వీటిని మీరు సద్వినియోగపరచుకోవటమే ఆలస్యం. సద్వినియోగపరచుకోవడం అంటే ఏం చేయాలి? వాటిని తగ్గట్టుగా వాడుకోవాలి. వచ్చిన అవకాశాలు వచ్చినట్టుగా వాడుకోండి. వచ్చినటువంటి అవకాశాలని ఏమాత్రం వదిలిపెట్టకుండా, పక్క వాళ్ళకి ధారాదత్తం చేయకుండా మీరే వాటిని దగ్గరకుండి తీసుకెళ్ళండి. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ వృశ్చిక రాశిలో రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే రాజకీయ నాయకులకి చాలా గడ్డు కాలం. ప్రజాకర్షణ బాగానే ఉంటుంది, కానీ చేసేటువంటి పనిలో రాజకీయ నాయకులు మాత్రం చాలా టెన్షన్ పడేటువంటి రోజులు. ఈ రాజకీయ నాయకులు హయ్యర్ అఫీషియల్స్, అంటే చాలా పెద్ద స్థాయిలో ఉండేటువంటి సెక్రటరీస్, డిప్యూటీ సెక్రటరీస్, అసిస్టెంట్ సెక్రటరీస్, గవర్నమెంట్ అఫీషియల్స్, అంబాసిడర్స్ అంటే రాయబారులు, కేంద్ర ప్రభుత్వంలో పెద్ద పెద్ద స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా హై క్యాడర్లో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం ఈ మాసం అంతా కూడా చాలా ప్రెషర్తో, టెన్షన్తో కూడుకుని ఉంటుంది. కానీ మీరు దాన్ని చాలా సునాయాసంగా, చాలా ఈజీగా కంప్లీట్ చేయగలుగుతారు. కాబట్టి ఈ విషయంలో భయపడాల్సిన పరిస్థితి లేదు. ఎందుకింత టెన్షన్లు వస్తున్నాయి అని మీరు అనుకోవక్కర్లేదు. ఎన్ని టెన్షన్లు వచ్చినా సరే గురువు యొక్క అనుగ్రహంతో అవన్నీ కూడా సమూలంగా క్లియర్ అయిపోతాయి. కాబట్టి ఈ విషయంలో ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇకపోతే చివరిగా వృశ్చిక రాశి వారికి చెప్పదగినటువంటి ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే, మీరు స్నేహితుడినైనా శత్రువునైనా, పైన అధికారి విషయంలో అయినా, కింద స్థాయి ఉద్యోగస్తుల విషయంలో అయినా సరే, వ్యాపారంలో అయితే మీ కింద పనిచేసే వాడితో అయినా, లేదా మీరు కలిసి పనిచేసే భాగస్వామితో అయినా, ఎవరితో అయినా సరే మంచి 10 మందిలో చెప్పండి, చెడు ఒంటరిగా చెప్పండి. అంటే అవతల వ్యక్తిలో ఉండేటువంటి లోపాలు కానీ, చెడు కానీ, తప్పులు కానీ ఒంటరిగా తీసుకెళ్ళి చెప్పండి.
అలాగే అతని యొక్క మంచితనాన్ని 10 మందిలో డప్పు కొట్టి మరీ చెప్పండి. ఈ ఒక్క విషయంలో కనుక మీరు నేను చెప్పిన జాగ్రత్తను పాటించేటట్లయితే మీరు ఏ రంగంలో ఉన్నా కూడా ఎదురులేనటువంటి ఫలితాలని, శుభ ఫలితాలని సునాయాసంగా చేజిక్కించుకోగలుగుతారు. సహజ సిద్ధంగానే మీకుండేటువంటి తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు మీకు ఈ మాసం మరింత ఉపయోగపడతాయి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ వృశ్చిక రాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.